పాప బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఏంటో ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా యూజ్ అవుతే చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదైతే మీ సేవలో తీసుకోవాలి అప్లికేషన్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. సో తర్వాత ఈ అప్లికేషన్తో పాటు మనం ఆధార్ కార్డ్ జెరాక్సెస్ అయితే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను కాబట్టి ఈ బుక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దీంట్లో డీటెయిల్స్ అవి రాసుకుంటారు, బేబీ ఎప్పుడు పుట్టింది ఏంటి అన్నీనా. ఇదైతే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ఈ అప్లికేషన్ అయితే చేస్తారు. ఇది ఒకటైతే వాళ్ళు ఫిల్ చేసుకుంటారనమాట, మొత్తం డీటెయిల్స్ అడిగి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నాకు ఇచ్చేశారు. ఇది మొన్న నేను వెళ్ళాను ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకుందామని చెప్పేసి ఈరోజు రమ్మన్నారు. సో ఈరోజు అయితే పట్టుకొని నేను వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. చాలామందికి డౌట్ ఏంటంటే 21 డేస్కి నేమ్ పెట్టుకోము మా బేబీకి, ఒకవేళ పెట్టుకోకపోతే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా, బర్త్ సర్టిఫికేట్ రాదా అని చెప్పి. లేదు వస్తుంది, బట్ బేబీ నేమ్ మెన్షన్ చేయకుండా మనం బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు, కానీ డబుల్ పని అవుతుంది. మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలి 3 మంత్స్కి. మనకి 21 డేస్కి అప్లై చేసేసింది, మళ్ళీ మనం తీసుకొని అది బేబీ నేమ్ పెట్టుకున్నాక బర్త్ సర్టిఫికేట్ అయితే అవుతుంది. హాస్పిటల్కి బయలుదేరుతున్నాము. అక్కడి నుంచి మాకు 10 మినిట్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. సో బండి అది పార్క్ చేసి ఎంట్రన్స్ అనమాట, లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే బర్త్ సర్టిఫికేట్స్ చేస్తున్నారు. సో స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్కి తిరిగితే ఇంకో 2 లెఫ్ట్స్ తిరగాలన్నమాట. తిరిగితే ఒక రూమ్ ఉంటుంది లోపలికి, ఆ రూమ్ అనమాట. సో మాకైతే అవ్వలేదు, వెళ్ళగానే వెయిట్ చేయించారు. ఒక 1 అవర్ అలా వెయిట్ చేయించి అవ్వదని చెప్పారు. ఆఫ్టర్నూన్ రమ్మంటే వెళ్ళే దారిలో ఇక్కడ 10 రూపీస్ 15 రూపీస్ అని చెప్పేసి ఏదో బజార్ ఉంటే అక్కడైతే షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాను. ఏమేమి కొన్నానో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక కూర ఏమైనా వేసుకుందామని చెప్పేసి ఒక డబ్బా అయితే తీసుకున్నాను. అందులో స్పూన్ కూడా ఇచ్చారు ఆనందం. అదైతే పక్కన పెట్టేసి తర్వాత కర్రీస్ ఏమైనా వేసుకోవడానికి, స్నాక్స్ తినడానికి బాగుంటుందని 2 బౌల్స్ అయితే తీసుకున్నా. అది తర్వాత వచ్చేసి పౌడర్ డబ్బా అయితే తీసుకున్నాను, పాపకి యూజ్ అవుతుందని. తర్వాత సబ్బు వేసుకోవడానికి ఒక డొక్క అయితే తీసుకున్నాం. తర్వాత క్లిప్స్ అంటే ఏదో బాగున్నాయి కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. నాకైతే నచ్చినాయి, పెట్టుకుందాం ఒకటి అని చెప్పేసి అయితే తీసి క్లిప్ని అయితే ట్రై చేశాను. నాకైతే ఎలా ఉందో కమెంట్ చేయండి. పిచ్చిదానిలాగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాను. సో తర్వాత వచ్చేసి 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను, ఏమైనా వేసుకోవడానికి కానీ బాగుంటుంది కదా అని చెప్పేసి. కొంచెం డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అంటే ఆ అమౌంట్కి అది డెలికేటే. ప్లేట్ వచ్చి ఒక్కొక్కటి 15 రూపీస్ పడింది. సో అందుకే వేస్ట్ ఏమో అనిపించింది. తర్వాత బట్టలు వాష్ చేసుకోవడానికి బ్రష్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ కాఫీ కప్స్ తీసుకున్నాము. కాఫీ కప్ వచ్చేసి 15 రూపీస్ పడింది. సో హోల్స్ ఏమైనా ఉన్నాయేమని భయం వేసి 3 తీసుకున్నాను. నెక్స్ట్ జల్లెడ, డొక్కు చాలా తీసుకున్నాను, అన్ని వీడియోలో అయితే చూపిస్తాను. తర్వాత ఇక్కడ జగ్ అనమాట, వాటర్కి వాష్రూమ్స్లో గట్టా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి జల్లెళ్ళు, నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ అవి తీసుకున్నా. హెయిర్ బ్యాండ్ నా దగ్గర ఉండేది, పోయిందని చెప్పేసి గెలవు ఇక్కడ కనిపించింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నూనె వేసుకోవడానికి, మా ఇంట్లోది కొంచెం కారిపోతుంది అందుకని చెప్పేసి ఈ కొత్తది అయితే తీసుకున్నా. 15 రూపీస్ పడింది. జల్లెడ ఒక్కొక్కటి 15 రూపీస్ పడింది, బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంటాయి మనకి కాస్ట్లు అవి తెలియదు, ఇక్కడ ఏవో కనిపించాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్ బ్లాక్వి, మన హెయిర్ పెద్ద ఏం లా ఉండదు కదా. తర్వాత వచ్చేసి 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను, అవి కూడా ప్లాస్టిక్వి. ఒక్కొక్క గ్లాస్ 15 రూపీస్ పడింది. తర్వాత ఒకటి అట్లు వేసుకోవడానికి అట్ల కర్ర, ఒకటి కూరలు ఏమన్నా ఆయిల్ కలుపుకోవడానికి బాగుంటాయి కదా, ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది, అవి కూడా అంతే. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. చాలా ట్రై చేస్తాను తీయడానికి, అలా ఏమైనా అనేస్తారేమో అని చెప్పేసి భయపడి ఇంక వీడియో అయితే తీయలేదు, ఇదే క్లిప్. మార్నింగ్ అయితే నేను వెళ్ళాను, బట్ మార్నింగ్ అయితే చాలా టైం వెయిట్ చేయించారు కానీ అవ్వలేదు. సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే రండి చేసేస్తామంటే అప్పుడు కూడా
కూడా డౌట్తోనే వెళ్ళాను. ఇప్పుడే వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్ చేసేసి నాకు ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేసారు. ఇది ఇలా ఇప్పుడైతే స్టాంప్ వేసేసి డైరెక్ట్ సైన్ అనమాట. స్టాంప్ వేయించుకుంటున్నారు. మొత్తం ఇది ప్రాసెస్. అయిపోయింది బర్త్ సర్టిఫికేట్. సో ఇంక నేను ఇదే ఒరిజినల్ అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆధార్ కార్డ్ అయితే మనమే చేయించుకోవాలి. సో ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేది తెలీదు. 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక చేయించుకుందామని అనుకుంటున్నాము. ఒకవేళ ఈ మధ్యలో ఏమైనా చేస్తే అది కూడా వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.